భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారు గురువారం 6వ రోజు పరశురామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ మహావిష్ణువు జమదగ్ని అనే మహర్షికి పుత్రుడిగా జన్మించి పరశురాముడు అని పిలువబడుతూ దుష్టులైన కార్తవీర్యార్జునుని దుర్మార్గులైన రాజులను 21 సార్లు దండెత్తి సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. శుక్రగ్రహ బాధలున్న వారు ఈ అవతారాన్ని దర్శిస్తే శుభ ఫలితాలు పొందుతారని ప్రతీతి. నమః శ్రీమతే రామానుజాయ నమః. దశావతార క్రమంలో పరశురామావతారం 6వదిగా కీర్తించబడుతున్నది. ఈ పరశురామావతారాన్ని ధరించినటువంటి వైనం మనకి పురాణాలు చాలా విశేషంగా తెలియజేస్తున్నాయి. ప్రభు అనేటువంటి వాడు ప్రజల్ని సక్రమమైనటువంటి మార్గంలో, ధర్మ మార్గంలో నడిపించవలసినటువంటి బాధ్యత కలవాడు. అటువంటి ప్రభువే తన బాధ్యతను మరిచి అన్యాయంగా అధర్మంగా ప్రవర్తించేటువంటి తరుణంలో ఈ పరశురామావతారాన్ని ధరించి స్వామి దుష్టక్షత్రియులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా 21 మారులు దండెత్తి సంహరించినట్లుగా మనకి పురాణాలు చెబుతున్నాయి. ఈ 21 మారులు దండెత్తటంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనకి పెద్దలు ఇలా తెలియజేస్తారు. ఆ పూర్వం 21 మారులు రేణుక తమ తల్లైనటువంటి పరశురాముడి యొక్క తల్లైనటువంటి రేణుక అరిచింది కాబట్టి 21 మారులు, అందుకని 21 సార్లు దండెత్తారని చెప్తారు. అదే కాకుండా మరొక విశేషాన్ని కూడా పెద్దలు తెలియజేస్తారు. రాజలాంఛనాలు అనేటువంటివి 21, అందుకనే ఈ రాజలాంఛనాలు 21 కాబట్టి దుష్టక్షత్రువులైనటువంటి రాజులు వీటిని ధరించడానికి అనర్హులు కాబట్టి వారందరినీ కూడా 21 మారులు దండెత్తి సంహరించి ధర్మాన్ని స్థాపించినటువంటి అవతారంగా మనకి పరశురామ అవతారం విఖ్యాతి చెందింది. అంతేకాకుండా జమదగ్ని కుమారుడవటం వల్ల ఈయనకి జామదగ్ని అని, భృగువంశంలో జన్మించటం వల్ల భార్గవరాముడని, పరశువుని అంటే గండ్రగొడ్డలని ఆయుధంగా కలవాడు కాబట్టి పరశురాముడని, కార్తవీర్యార్జునుడిని సైతం కూడా సంహరించినటువంటి మహాపరాక్రమవంతుడు మనకి పరశురాముడు. కార్తవీర్యార్జునుడు అంటే సామాన్యుడు కాదు. దత్తాత్రేయుడిని ఉపాసించి 1000 బాహువులను సంపాదించి రావణాసురుని సైతం కూడా తనను ఓడించినటువంటి
మహా గొప్ప పరాక్రమశాలి. అటువంటి వాడు కూడా అధర్మవర్తనుడై మెలగటం వల్ల దాన్ని సహించలేనటువంటి పరశురాముడు అతని 1000 బాహువులను నరికి అతన్ని కూడా సంహరించడం జరిగింది. అలా కార్తవీర్యార్జునుడు కూడా నిర్జించినటువంటి మహాపరాక్రమవంతుడుగా మనకి పరశురామ అవతారం విఖ్యాతి చెందింది. అగ్రత చతురో వేదాహ పృష్ఠత శరసంధను ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రం శాపాదపి శరాదపి అని చెప్పినట్లుగా అటు క్షత్రియ లక్షణాలను ఇటు బ్రాహ్మణ లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి ఉభయ సమ్మేళితమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి అవతారంగా మనకి పరశురామ అవతారం విఖ్యాతి చెందింది. అటువంటి పరశురాముడు రామావతార సమయంలో కూడా తనలో ఉన్నటువంటి వైష్ణవాంశను రామచంద్రమూర్తికి ప్రసాదిస్తాడు. భారతంలో కూడా భీష్మాచార్యుడికి సైతం కూడా ఆచార్యుడిగా నిలిచి ఆ తదనంతరం తాను ఏదైతే మొత్తం జయించడం జరిగిందో ఈ భూమినంతా కూడా కశ్యప మహర్షికి దానంగా ఇచ్చి మహేంద్రగిరిలో నివాసముంటున్నాడు. అంతేకాకుండా పితృవాక్య పరిపాలకుడుగా తొలిగా కీర్తించబడినటువంటి వ్యక్తిగా పరశురామ అవతారం మనకి విఖ్యాతి చెందింది. దానికి మెచ్చినటువంటి తండ్రి ఈయనకి చిరకాలం జీవించేటువంటి వరాన్ని ప్రసాదిస్తాడు. అలాగా చిరంజీవిగా కూడా విఖ్యాతి చెందినటువంటి వ్యక్తి మనకి పరశురాముడు. అంతేకాకుండా పాంచరాత్రాగమంలో భార్గవతంత్రం అనేటువంటి గొప్ప సంహిత ఉన్నది. దాన్ని కూడా అనుగ్రహించినటువంటి వ్యక్తిగా మనకి పరశురాముడు కనిపిస్తాడు. అటువంటి దివ్యమైనటువంటి పరశురామ రూపంలో ఈనాడు భద్రాచల రామచంద్రమూర్తి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలలో భాగంగా 6వ రోజున దర్శనాన్ని కృపజేస్తున్నారు. అటువంటి దివ్యమైనటువంటి పరశురాముణ్ణి దర్శించడం వల్ల సకల శుభాలు పొందుతారని, అంతేకాకుండా శుక్రగ్రహ సంబంధమైనటువంటి బాధలు ఏవైనా ఉంటే అది పరశురాముణ్ణి ఆరాధించడం వల్ల తొలగుతాయని మనకి జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. అటువంటి దివ్యమైనటువంటి రూపాన్ని దర్శించి తరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.